అందరూ అనుకుంటారంటే రిటైర్మెంట్ అంటే పిల్లలు వెళ్ళిపోతే మనకేం వచ్చేది అనుకుంటారు. ఆ ఊరు వెళ్ళిపోతే దొండకాయ బండకాయ దొడ్లు వేసుకుని వెళ్ళిపోతారు. అవుతో 6 lakhs per month పోండి సార్ అంటే మీ ఫాదర్ అడుగు 90లో ఎంత ఖర్చు అయిందని తోడు చెప్పి నీకు 5,000 అని. అసలు మీ ఫాదర్ జీతం ఎంత? ఏమో సార్ అంతే ఉండొచ్చు అంటే కనుక్కోను అంట. సార్ మా ఫాదర్ ఆర్టిస్ట్ అప్పుడే జాబ్ జాయిన్ అయినట్టు సార్ 680 రూపీస్ 720 550 చెప్తుంటారు. అరే జీతమే 7 అంటుంటే ఖర్చు 5,000 3,000 పెడతాడు. 500 రూపాయలు కాస్త 20,000 అయింది. 35 సంవత్సరాలు అంటే 8 రెట్లు పెరిగింది. ఫస్ట్ ఇది రియల్ అవర్ ఇన్ఫ్లేషన్ ఇది కీ. అది మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ కంఫర్ట్ కోసం ఆయన 2 రోజులు బతకలేడు సార్ అంటే నువ్వే డిసైడ్ చేస్తావా బతకమని? రిటైర్మెంట్ ప్లానింగ్ కి సంబంధించి ఎవరైనా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు మేజర్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ అవుతున్న బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటి రిటైర్మెంట్ ప్లానింగ్ లో యాజ్ పర్ మీ ఎక్స్పీరియన్స్? రిటైర్మెంట్ ప్లానింగ్, కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, రెండిట్లో పీపుల్ మిస్ అవుట్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఎంత పెరుగుద్ది అనేది ఒక క్లారిటీ ఉండదు. అసలు అది నాకు తెలిసి వాళ్ళ ప్లానింగ్ లో మైండ్ ఎక్కడ ఉండదు. అందరూ అనుకుంటారంటే రిటైర్మెంట్ అంటే పిల్లలు వెళ్ళిపోతే మనకేం వచ్చేది అనుకుంటారు. ఆ ఊరు వెళ్ళిపోతే దొండకాయ బండకాయ దొడ్లు వేసుకుని వెళ్ళిపోతారు. అవుతో ఆ దొండకాయ బెండకాయ గిల్లుకుందంటే మీ పేరెంట్స్ కి ఇప్పుడు టిపికల్లీ ఒక వ్యక్తికి ఒక 36 ఏళ్ళు వేసేసుకోండి, 36 years వేసేసుకోండి, 35 36 అంటే మ్యారేజ్ ఒక కిడ్ కదా కదా. ఈ సమ్వేర్ బార్న్ ఇన్ 1990. ఓకే 1990లో 89 90లో పుట్టాడు. ఇప్పుడు ఈయన అంటాడు సార్ ఎంత కాంప్లికేషన్ అక్కర్లేదు మాకు, మా ఊర్లో మా పేరెంట్స్ ఉన్నారు, సొంత ఇల్లు ఉంది, నేను ఎప్పటికైనా ఊరు వెళ్ళిపోతే నాకు టెన్షన్ ఉండదు సార్ రిటైర్మెంట్ అంటాడు. సరే ఓకే పర్ఫెక్ట్ ఊరు వెళ్దు, కానీ ఊరు వెళ్తే ఎంత సార్ అంటే ఖర్చు, ఊర్లో ఏం ఖర్చు ఉండదు అంటాడు. అవును అంటారు. సరే అసలు ఊర్లో ఉంటే ఈ రోజు నువ్వు వెళ్ళి మీ పిల్లలతో పాటు ఎంత అవుద్ది ఖర్చు? అక్కడ 40,000 కూడా కష్టమే సార్. టౌన్లో 40,000 కష్టం. ఓకే సార్ 40 పట్టుకుందాం, సిటీలో 70 అయితే టౌన్లో 40 అవుతుంది కదా. 30,000 డిఫరెన్స్ వచ్చేస్తుంది. వెరీ బేసిక్. మరి ఇప్పుడు ఒక 40,000 ఊర్లో అయితే ఒక 10 years తర్వాత ఎంత అవుద్ది? పెరుగుద్ది కదా సార్ కొంచెం, ఒక 50 అంటాడు. 50 కాదు, మినిమం 10 years కి డబుల్ అవుతుంది. 80 అవుతుంది. ఎప్పుడు నీకు 45లో, మరి 55లో మళ్ళీ డబుల్ అవుతుంది. అంటే ఎంత? 1,60,000 అవుతుంది. 1,60,000. 65లో 3,20,000. 75లో 6 lakhs. నమ్ముతాడా సార్? 6 lakhs per month పోండి సార్ అంటాడు. అంటే ఒక్క నిమిషం ఆగుపడతాడు. నీకు 75 అంటే ఇక్కడ నుంచి 40 years మాట్లాడతాం కదా. అప్పుడు 6 lakhs per month నువ్వు నమ్మట్లా. ఒక్క నిమిషం ఆగు. నువ్వు పుట్టింది 90లో కదా, నువ్వు పుట్టక 35 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు 90కి వెళ్దాం ఒకసారి వెనక్కి. మీ ఫాదర్ అడుగు 90లో ఎంత ఖర్చు అయిందని. అప్పుడు ఎంత ఉంటుంది సార్? 5,000 అంటాడు. తోడు చెప్పి నీకు 5,000 అని. అసలు మీ ఫాదర్ జీతం ఎంత? ఏమో సార్ అంతే ఉండొచ్చు అంటే కనుక్కోను అంట. అప్పుడు ఫోన్ చేస్తాడు, సార్ మా ఫాదర్ ఆర్టిస్ట్లో అప్పుడే జాబ్ జాయిన్ అయినట్టు సార్ 680 రూపీస్ 720 550 చెప్తుంటారు. అరే జీతమే 7 అంటుంటే ఖర్చు 5,000 3,000 పెడతాడు. కానీ సార్ మేము పుట్టినప్పుడు మా ఫాదర్ మా ఇన్లాస్ వాళ్ళ శాలరీ కూడా 250 280 300 రూపీస్ అంతే కదా. అవును, వీఆర్ టాకింగ్ 35 years బ్యాక్. అంటే నెలకు ఎంత ఖర్చు పెట్టారు? గొప్పగా అంటే 500 ఖర్చు పెట్టారు. అంతే, 500 రూపాయలు ఖర్చు పెట్టారు 35 years బ్యాక్. అంతే. ఇప్పుడు వాళ్ళకి ఎంత అవుతుంది? అయితే సార్ 20,000 ఈజీగా. అరే 500 రూపాయలు కాస్త 20,000 అయింది. 35 సంవత్సరాలు అంటే 8 రెట్లు పెరిగింది. 20 రెట్లు పెరిగింది. పెరిగింది కదా 35 years లో. మరి ఇక్కడ నుంచి 35 పోతే ఈ రోజు నువ్వు చెప్పిన ఖర్చు 20 రెట్లు పెరుగుతుంది కదా. నేను 40,000కి 20 రెట్లు ఎంత? 8 lakhs. అవును, 35కే నేను 40 years 6 lakhs చెప్తే ఎక్కువ అంటావేంటి? ఫస్ట్ ఇది రియల్ అవర్ ఇన్ఫ్లేషన్ ఇది కీ. అది మర్చిపోతారు. అంతైతే ఎవడు బతుతాడు సార్ అంటాడు. అప్పుడు మళ్ళీ కంఫర్ట్ కోసం ఆయన 2 రోజులు బతకలేడు సార్ అంటాడు. 2 రోజులు బతకమంటాడు. నువ్వే డిసైడ్ చేస్తావా బతకమని? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజింగ్. అవును, 72 years యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒకప్పుడు 40, 30 ఎవరు అర్థం చేసుకోరు. పొల్యూషన్ జబ్బులు బతకమంటాడు. లేదు, మెడికల్ అడ్వాన్స్మెంట్ వచ్చినాక జబ్బులు వస్తున్నాయి కానీ మనుషులు పోట్లా. మనుషులు హెల్దీగా ఉండరు, జబ్బు వస్తుంది కానీ పోడు. నిన్న మొన్న అయితే ఈయన నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి వీళ్ళంతా చెప్తున్నారు 120 is quite కామన్ అంటున్నారు గోయింగ్ ఫార్వర్డ్. ఏ వచ్చినాక అన్ని ఆర్గన్స్ రిపేర్ అయిపోతే ఏ చేసి పడేస్తుంది. 120 years 150 years నాటే బిగ్ డీల్ అని మొత్తం మన వాళ్ళు చెప్తారు. మా తాతలు 100 years బతికారు, ఎట్లా బతికారు అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు. అసలు రేషియో ఎంత అని అడిగారు మీరు. తాతలు బతికారంటే మీ తాతలు సిబ్లింగ్స్ 14 మంది.
అప్పుడు ఏం లేదు కదా, కుటుంబ నియంత్రణ లేవు కదా. అవును అవును వాళ్ళకి 13 ఏళ్ళకి పెళ్లి చేస్తే స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయ్యేది, పోయిందాక ఏంటేది కాదు. అవును అవును ఒక్కొక్కరు 18, 19 మందిని కంటే వాళ్ళ కన్న వాళ్ళు పుట్టుకలో చనిపోయిన వాళ్ళు 6 ఉంటారు. అవును 2-3 years ఏజ్ లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. క్వైట్ కామన్ గా మొత్తం కలిపి ఒక 16 మందిని కంటే 10 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. దాంట్లో ఒక్కడు కొట్టాడు 90. మీరు ఆ పుట్టిన 20 మంది యావరేజ్ లైఫ్ స్పాన్ ఇస్తే 7-8 years రాదు. అంటే జీరోలో తెచ్చుకోవడం కూడా తీయాలి కదా, అవును అంతే యావరేజ్ మాట్లాడతాం. మనం ఆ 90 బతికిన ఒక్కని పట్టుకొని మన తాతలు బతికారు, గటక తిన్నారు, జొన్న తిన్నారు అంటాం. నో, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. మీరు గూగుల్ చేయండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది భారీగా. మన తాతల కన్నా టన్నులు ఎక్కువ రోజులు బతికారు. అయితే మనం 9 మంది తాతల్లో బతికిన ఒక్క తాతను మాట్లాడుతున్నాం, మిగిలిన 8 మందిని మాట్లాడలేక. మన తండ్రోళ్ళు ముగ్గురే. అవును వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు 55, ఒకళ్ళు 68, ఒకళ్ళు 72 బతికారంటే వీళ్ళు యావరేజ్ 60కి వచ్చింది. అంతే. మన తాతలు 22 కదా, అంటే మంది అందుకే ఇప్పుడు యావరేజ్ 72 అంటున్నారుగా. అవును లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఇండియా యుఎస్ కన్నా ఒక 20 years అనుకుంటది. అసలు అన్నిట్లో అనుకుంటాం 20 years. ఈవెన్ కల్చరల్ చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది కదా మనకు. అంటే యుఎస్ ఈ రోజు 80-81 ఉంటే 20 years లో మనం 80 పోతున్నాం. యావరేజ్ ఇస్ 80 అంటే హైయర్ ఈజ్ విల్ బి 90. నాకు ఒక క్లయింట్ చెప్తుంది 91, 92 years కి వాళ్ళ నైబర్ కి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిందంట యుఎస్ గవర్నమెంట్. ఓకే. ఏమంటుందంట, హౌ కెన్ దే డూ దిస్ టు మీ, ఇంత ఎంగేజ్ లో నాకు ఎలా తీస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ అంటదంట. 91 ఆ స్టేజ్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా డెవలప్డ్ కంట్రీస్ లో ద ప్రాబ్లమ్ ఈజ్, పబ్ కి వెళ్తే సీనియర్ సిటిజన్స్ అంతా వస్తున్నారు పబ్ కి, వాళ్ళు కదలరు, వీళ్ళు డాన్స్ చేయకూడదు. అందుకే చాలా కంట్రీస్ లో ఎడ్యుకేషన్ ఏంటంటే సీనియర్ సిటిజన్ పబ్లు సపరేట్ ఉండాలని. అంటే అక్కడ పెన్షన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది 65 కి. అంటే కొన్ని చాలా దగ్గర ఫెయిల్ అవుతుంది యూరోప్ లో. అక్కడ అంత పెన్షన్ ఉన్నప్పుడు ఇంకోటి సెలబ్రేషన్ కదా ప్రతిరోజు. అవును అంతేగా. రిటైర్మెంట్ ఈజ్ గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్. 65 కి రిటైర్ అవుతారు, లైఫ్ ఎక్స్పీరియన్స్ 80 కదా, 65, 66 రిటైర్మెంట్. ఇంకోటి అక్కడ నుంచి రోజు సెలబ్రేషన్. లెగిస్తే ప్లాన్ ఏంటంటే ఈ రోజు ఏం తినాలి, ఎక్కడ తిరగాలి, ఏం తాగాలి, ఎక్కడ డాన్స్ చేయాలి. ఇంకా కొన్ని కంట్రీలు ఎవరితో డాన్స్ చేయకుండా తాగడం. అటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఎందుకు, వాళ్ళ రిటైర్మెంట్ ఈజ్ వెల్ టేకెన్ కేర్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. ఇండియాలో కూడా వీ విల్ గో టు దట్ ఎక్స్పెక్టెన్సీ. మరి ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నువ్వు ప్లాన్ చేయాలంటే ఫస్ట్ నీకు తెలియదు ఇన్ఫ్లేషన్. ఇది నువ్వు ఒప్పుకోతే ప్లానింగ్ ఎక్కడది? సో ఇన్ దట్ కేస్ వీఆర్ నాట్ ఫెయిలింగ్ టు అచీవ్, వీఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ ఇట్ సెల్ఫ్. ఇన్ఫ్లేషన్ తెలవకుండా, ఇన్ఫ్లేషన్ దాని ఇంపాక్ట్ తెలవకుండా ఇన్సూరెన్స్ ప్లాన్ చేయలేరు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయలేరు. ఇప్పుడు మళ్ళీ మీ పేరెంట్స్ కూడా మీరు సెటిల్ అయ్యి వెళ్ళిపోయినాక కదా ఖర్చు. మనకు పిల్లలు ఉంటారు కదా సార్ అంటే, అరే వాళ్ళకి మాత్రం పిల్లలు ఉండేది ఇప్పుడు కదా, వాళ్ళకి మాత్రం ఉండరా? లేరు కదా. అసలు ఎవడో ఎందుకు కావాలి నీకు రిఫరెన్స్? మీ ఫాదరే. నీ రిటైర్మెంట్ కి ఎంత తెలవాలంటే మీ ఫాదర్ నీ వయసు ఉన్నప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఎంత అవుతుంది. సింపుల్ లెక్క తేలిపోయింది కదా. కళ్ళు ఒకటి పేలిపోతాయి. సరిగ్గా లెక్క తీయడానికి ఇష్టం ఉండదు మనకి. ఏదో సొంత మన కంఫర్ట్ కోసం మాటలు చెప్పుకుంటాం. రేట్లు పెరుగుతుంటే అన్ని రోజులు బతకనంటాడు. ఇష్టమైనా స్విచ్ ఉంటుంది నొక్కని బటన్ పైకి ఉండదు కదా. ఎస్, ఇన్ఫ్లేషన్ అర్థం కాదు. దట్స్ వేర్ వి గో రాంగ్. అది అర్థం చేసుకుంటే మళ్ళీ అచీవింగ్ చాలా ఈజీ. ముందు విషయం తెలవాలి, తెలిస్తే డిసిప్లిన్ గా అచీవ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఎస్, పీపుల్ అండర్ ఎస్టిమేట్ ఇన్ఫ్లేషన్. దట్స్ ది బిగ్గెస్ట్ ఫెయిల్.